ప్రపంచంలో ఎక్కడ ముస్కర్ దాడులు జరిగినా దానికి మూలాలు మాత్రం పాకిస్తాన్లోనే దొరుకుతాయి. అదేంటో విచిత్రంగా. అదేనండి ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి. మనం మర్చిపోలేని రోజు అది. ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మనకి పిన్ టు పిన్ తెలుసు. ఓకే, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలతో బయటపడ్డారు అనేది. దీనికి ముఖ్య కారణమైన వాళ్ళని మనకి గవర్నమెంట్ స్కెచెస్ రూపంలో వాళ్ళ ఫోటోలు కూడా రిలీజ్ చేసింది. అయితే అందులో ఆ తర్వాత మన గవర్నమెంట్ ఉగ్రవాద శిబిరాల మీద ధ్వంసం చేసి కాల్పులు జరిపి కొంతమందిని కాల్చేశారు. సో అందులో కొంతమంది పరారి కూడా అయిపోయారు, అందులో తప్పించుకొని కొంతమంది పారిపోయారు. అయితే ముఖ్యంగా ఈ పహల్గామ్ అటాక్కి ముఖ్య సూత్రధారి సులేమాన్ అలియాస్ ఫైజల్. తన అనుసరులో రెండోవాడు వచ్చేసి ఆఫ్ఘనీ, మూడోవాడు వచ్చేసి జిబ్రాన్. ఈ ఎవరైతే మెయిన్ సులేమాన్ అలియాస్ ఫైజల్ ఉన్నాడో అతను పాకిస్తాన్ ఆర్మీలో ఎక్స్ కమాండర్గా పనిచేశాడు. అంటే దీనికి సంబంధించిన ఉగ్రదాడి చర్యలన్నీ అతనికి ఆర్మీలో ట్రైనింగ్లో ఉన్నప్పుడే నేర్చుకున్నాడు. అప్పటి నుంచి గవర్నమెంట్ మన ఇండియన్ ఆర్మీకి ఎవరైతే పరారయ్యారో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏంటి అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఈ వెతకడం అనేది జరుగుతూనే ఉంది. సో ఎక్కడ ఆగిపోలేదు. ఈ అడవుల్లో పలానా చోట వీళ్ళు ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ రావడంతో అలర్ట్ అయ్యి మొత్తం ప్లాన్ చేసి ఈ ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా ఎవరైతే తప్పించుకొని పోయారో ఈ ముగ్గురు ఉగ్రవాదులు, సో ఈ ముగ్గురిని ఆపరేషన్ మహాదేవ్లో లేపేశారన్నమాట. సో ఇదంతా ఎలా జరిగింది అంటే మనకి యూనియన్ మినిస్టర్ అమిత్ షా గారు, అలాగే ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఈ ముగ్గురిని సులేమాన్ అలియాస్ ఫైజల్ అతని అనుసరులను కూడా హతమార్చడం జరిగింది. ఇంకా ఆపరేషన్ మహాదేవ్ అనేది కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఉంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సో అయిపోలేదని చెప్పేసి కూడా ట్వీట్ అనేది చేయడం జరిగింది. సో మనం ఇన్ని రోజులు ఎవరైతే తప్పించుకుని పోయారో, ఇంతమందిని బలి తీసుకున్న ఎవరైతే ఆ ముగ్గురు ఉన్నారో తప్పించుకున్నారు అని బాధ ప్రతి భారతీయుడిలో ఉంది. సో ఆ ముగ్గురు కానీ దొరికితే కుక్కని కొట్టినట్టు కొడదామని చెప్పి ప్రతి భారతీయుడి మనసులో ఆవేశం, అంత ఆక్రోధం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. సో అట్లాంటి ఆ ముగ్గురిని కూడా ఈరోజు ఆపరేషన్ మహాదేవ్ అని చెప్పేసి ఆ ముగ్గురిని కూడా చంపడం జరిగింది. మన ఇండియన్ ఆర్మీతో పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా, తోలు తీసేస్తుంది అనమాట. సో ఇది జరిగింది. జై హిందూ, జై భారత్.